Hello everyone, it's a joy for me to see you this morning. హలో అందరికీ ఉదయకాలం మిమ్మల్ని చూడడం నాకెంతో సంతోషము. Today we are meditating on Proverbs 21:20. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనాన్ని నేడు మనం ధ్యానించబోతున్నాము. It ఈ says, వచనం ఈ విధంగా "The సెలవిస్తుంది. wise store up choice food and olive oil, but fools gulp theirs down." విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును, బుద్ధిహీనుడు దాని వ్యయపరచును. Yes, when we read this verse, we may remember all the phrases that people say. అవును, ఈ వచనం చదివినప్పుడు లోకంలో ఉన్న ప్రజలు చెప్పే అనేక సామెతలు గుర్తొస్తాయి. Live life like there's no tomorrow. రేపు అనేదే లేనట్టుగా ఈ రోజు జీవించు అంటారు. Don't worry about tomorrow. రేపటిని గురించి చింతించొద్దు అని చెప్తారు. Seize the day. ఈ రోజుని వినియోగించుకో అంటారు. Tomorrow is never promised. రేపు అనేది ఎలా ఉంటుందో ఎప్పుడు ప్రమాణం చేయబడలేదు అంటారు. Hearing these verses, people say, "Let me live life just for this day." ఇలాంటి మాటలన్నీ విని ఈ రోజు కొరకు జీవిస్తే చాలు అని చాలా మంది అనుకుంటారు. I just need to get through the day. ఈ రోజు గడిచిపోతే చాలు అనుకుంటారు. I don't need to worry about my tomorrow. రేపటిని గురించి నేను చింతించనక్కర్లేదు అని They భావిస్తారు. don't think about their future. వారి భవిష్యత్తును గురించి అసలు వారు ఆలోచించరు. They don't think about saving, దాచిపెట్టుకోవడం గురించి అస్సలే ఆలోచించరు. storing up for when a calamity might hit. ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఉండడానికి ఏమీ దాచిపెట్టుకోరు. That's what we saw in so many people's lives during the pandemic. పాండమిక్ వచ్చినప్పుడు అనేక మంది జీవితాల్లో అదే మనము చూచి ఉన్నాము. Because they didn't have any savings or because they lost their job suddenly, they were suffering. అకస్మాత్తుగా ఉద్యోగాలు పోవడం వల్ల, దాచుకున్న డబ్బేమీ లేకపోవడం వల్ల వారు ఎంతగానో కష్టాల పాలయ్యారు. They didn't have food to put on the table. భోజనం పళ్ళ మీద తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితి. Any ways to pay their bills. వారి బిల్లులు చెల్లించడానికి కూడా డబ్బు లేని పరిస్థితి. And many people were suffering. అనేక మంది ఆ విధంగా కష్టాల పాలయ్యారు. There's a man in the Bible who stored up during such a calamity. అటువంటి ఒక కష్ట పరిస్థితిలో దాచిపెట్టినటువంటి ఒక మనిషిని బైబిల్ గ్రంథంలో చూస్తాం. God revealed to Joseph that there was going to be a famine for 7 years. 7 సంవత్సరాల కరువు రాబోతున్నది అని ప్రభు యోసేపుకు ముందుగానే చెప్పారు. But there was also going to be abundance 7 years earlier. ఆ కరువు కంటే ముందుగా 7 సంవత్సరాల సమృద్ధి కూడా ఉండబోతుంది అని చెప్పారు. So God gave him the wisdom to store up all the grain in the land. దేశంలోని ధాన్యమంతటిని సమకూర్చే జ్ఞానమును ప్రభు యోసేపుకిచ్చి ఉన్నారు. He stored up grain from all the fields in each city, so much that he lost count. ప్రతి పట్టణము నుండి, ప్రతి పొలము నుండి కూడా లెక్కలేనంత ధాన్యమును అతను సమకూర్చాడు. When the famine hit, people came to buy grain from Egypt. కరువు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఐగుప్తులో ఉన్నటువంటి ధాన్యమును కొనడం ప్రారంభించారు. First it was grain, మొదట ధాన్యాన్ని కొన్నారు. next it was livestock, ఆ తర్వాత వారి పశువులను అమ్మి కొన్నారు. then they bought land. ఆ తర్వాత భూములను కూడా అమ్మి కొన్నారు. Eventually they became slaves to Egypt. ఆ విధంగా ఐగుప్తు ప్రజలందరూ కూడా ఫరోకు బానిసలుగా మారారు. That's why Pharaoh lifted up Joseph and favored him. అందుకనే ఫరో యోసేపును హెచ్చించి అతని ఘనపరిచాడు. In the same way, God will give you the wisdom అదే విధంగా ప్రభు మీకు కూడా జ్ఞానాన్ని to అనుగ్రహిస్తాడు. save up for your future, మీ భవిష్యత్తు కొరకు దాచిపెట్టుకోవడానికి, for your family, మీ కుటుంబం కొరకు. and give you the guidance as we read in Proverbs. సామెతలో మనం చదివిన రీతిగా మీకు చక్కని నడిపింపును ప్రభు ఇస్తాడు. You may say the Bible also says you don't need to worry about tomorrow. బైబిల్ గ్రంథంలో కూడా రేపటిని గురించి మీరు చింతించొద్దు అని ఉంది కదా అని మీరు అనవచ్చును. You don't need to worry about tomorrow, my dear friends. అవును ప్రియ స్నేహితులారా, రేపటి గురించి చింతించక్కర్లేదు. But God will give you the wisdom to be prepared for tomorrow. అయితే రేపటిని గురించి సిద్ధంగా ఉండే జ్ఞానాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. Today you may say what I earn is the right amount for me to lead my life. నేను సంపాదించేదే నా జీవితం జీవించడానికి సరిపోయేంతగా మాత్రమే ఉంటుంది అని మీరు అనవచ్చు. I don't have anything extra. నాకు ఇంకా అసలు ఎక్కువగా ఏమీ రావట్లేదు అంటున్నారేమో. I barely make enough to make ends meet. నాకు ప్రస్తుతం గడిచిపోవడానికే సరిపోయినంతే వస్తుంది అంటున్నారేమో. My dear friends, as the Bible says in Philippians 4, ప్రియ స్నేహితులారా, ఫిలిప్పీ 4లో బైబిల్ గ్రంథం సెలవిచ్చిన రీతిగా God will supply all your needs.
ప్రభు మీ యొక్క అవసరతలన్నిటినీ కూడా తీరుస్తాడు. and He will prosper you. ఆయన మిమ్మల్ని అభివృద్ధి నొందిస్తాడు. So put your trust in the Lord. కాబట్టి మీ విశ్వాసాన్ని ప్రభువునందు ఉంచండి. He will give you the wisdom ఆయన మీకు జ్ఞానాన్ని ఇస్తాడు. and He will prosper you. ఆయన మిమ్మల్ని వర్ధిల్లింపజేస్తాడు. And you will also help others just like Joseph did. మీరు కూడా యోసేపు వలె ఇతరులు అనేకులకు సహాయపడతారు. God will bless you with overflowing blessings ప్రభు మీకు పొంగి పొర్లే ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. beyond measure పట్టజాలనంతగా that you will itself not be able to count. మీరు కూడా లెక్కింపలేనన్ని ఆశీర్వాదాలను ప్రభువిస్తాడు. So be of good cheer, my friends. కాబట్టి ప్రియ స్నేహితులారా, ధైర్యముగా ఉండండి. Shall we receive this promise from the Lord? ప్రభు యొద్ద నుండి వాగ్దానం ఈ రోజు పొందుకుందామా? Lord, today many may be watching worried about their finances. ప్రభువా, ఈరోజు అనేకులు వారి ఆర్థికాల గురించి చింతిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారేమో. Even today many may be worried about their tomorrow. ఈరోజు అనేకులు రేపటిని గురించి చింతిస్తూ ఉండవచ్చు. They may say, how am I going to take care of my family? నా కుటుంబాన్ని నేను ఎలా చూసుకోవాలి, ఎలా పోషించాలి అని చింతిస్తున్నారేమో. I am not able to even make my ends meet now. ప్రస్తుతం నా ఖర్చులకు సరిపడా ఆదాయం కూడా సమకూర్చుకోలేకపోతున్నాను. I need more wisdom. నాకు మరింత జ్ఞానము అవసరము. I need more resources. నాకు ఇంకా వనరులు కావాలి. I need financial blessing. ఆర్థికపరమైన ఆశీర్వాదాలు నాకు అవసరం. Today, Lord, listen to their requests. ప్రభువా, ఈరోజు వారి విన్నపములను ఆలకించండి అయ్యా. And today answer all of their requests. వారి ప్రార్థన మనవులన్నిటినీ Bless అంగీకరించండి. their finances, Lord, వారి ఆర్థికాలను ఆశీర్వదించండి ప్రభువా. and give them the wisdom on how they should handle their finances. వారు ఎట్టి విధంగా ఆర్థికాలని చూసుకోవాలో కావలసిన జ్ఞానమును వారికి ఇవ్వండి. Guide them as to what they need to do. వారు చేయవలసినది సరిగ్గా చేయడానికి And నడిపించండి. let it be the right decision. అది సరైన నిర్ణయముగా ఉండునుగాక. As you gave wisdom to Joseph, మీరు యోసేపుకు మీ జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నారయ్యా. he stored up so much that he was able to give to the people. అనేకులకు పంచిపెట్టులాగున అతను ధాన్యాన్ని సమకూర్చి ఉన్నాడు. Help your children to have the same blessing. అదే ఆశీర్వాదము నీ ప్రజలు కూడా కలిగి ఉందురుగాక. Let the blessings overflow so that they are able to help those around them. వారి చుట్టూ ఉన్న వారికి కూడా వారు సహాయపడునంతగా ఆశీర్వాదములు పొంగి పొర్లునుగాక. And those in need. అవసరతలో ఉన్న వారికి సహాయపడుదురుగాక. Lord, give them the wisdom to help your people నీ ప్రజలకు సహాయం చేసే జ్ఞానాన్ని నీ బిడ్డలకు ఇవ్వండి అయ్యా. and bring glory to your name. నీ నామానికి వారు మహిమను తెచ్చుదురుగాక. Bless them today, Lord. ఈరోజు వారిని దీవించండి ప్రభువా. Bless their finances. వారి ఆర్థికాలను ఆశీర్వదించండి. Give them your wisdom నీ జ్ఞానాన్ని వారికి ఇవ్వండి అయ్యా. and lift up their family. వారి కుటుంబాలను హెచ్చించండి. Supply all of their needs. వారి అవసరతలన్నిటినీ తీర్చండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. God bless you. ప్రభు మిమ్మును దీవించుగాక.